కాతిమయ్య కూడా మరి ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో అరుచుకుందాం. చలో ఇక పోతే ఎక్కడ పోయినా ఏడికి పోయినా ఉయ్యాల ఊగి ఊగి ఏడికి రావాలనో గాడికే వస్తుంది అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణ రాజకీయం అంతా కవితమ్మ చుట్టే తిరుగుతుందిలా. అరే కన్న బిడ్డను కాదనుకుంటాడా? ఎంతసేపు చెప్పు, కడుపులో పుట్టిన బిడ్డను కార్లకి వెళ్ళి తీసి అవతల ఎత్తేస్తాడా? ఇదంతా ఏదో నడుస్తుంది అనేది కూడా ఇంకా కూడా ఎక్కడ అర్థమైతే లేదు. ఒక్కసారి సుమిత్ర ఆనంద్ కూడా ఫోన్ చేసి బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ఈమె కూడా ఏమంటుందో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈ తల్లి ఎవరితో అమ్మా శనార్థి తల్లి, శనార్థి నరసన్న తెలంగాణ తల్లి. ఏం లేదు, ఏందిరా ఈ పంచాయతీ సదకుండా. మీరు మార్నింగ్ న్యూస్ లైవ్ లో ఉన్నావు తల్లి. ఓకే ఓకే. ఈ కాంగ్రెస్ వాళ్ళు కవితమ్మ మా పార్టీలోకి వస్తుంది, మా పార్టీలోకి వస్తా అనేది గుసగుస వినపడుతుంది. మేము చేసుకోం, మా పార్టీలో మేము చేర్చుకోం, షరీక చేసుకోం అని అంటుర్రు. మరి ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెట్టబోతుందా? ఏంది పంచాయతీ? మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో వద్దంటుర్రు, అయ్యతో పంచాయతీ పెట్టుకుంది, సస్పెండ్ చేసి అనేది కథ నడుస్తుంది. ఏంద్రా ఈ పంచాయతీ? ఏమున్నది నరసన్న, పార్టీలో అత్యధిక ప్రాధాన్యతనిచ్చిండ్రు. ఆమెను ఒక సాధారణ ఎంపీ లాగా కాకుండా, లేదా ఒక ఎమ్మెల్సీ లాగా కాకుండా, ఆమె కేసీఆర్ గారి తనయగా, ఉద్యమ దళపతి కూతురుగా పార్టీలో సామాన్య కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు అందరూ ప్రాధాన్యతనిచ్చినము. అయినప్పటికీ ఆమెలో అసంతృప్తికి కారణం ఏంటో తెలియదు. మరి అసంతృప్తితో గత మే మాసం నుంచి ఆమె వివిధ సందర్భాల్లో పార్టీ లైన్ దాటి మాట్లాడుతూ వస్తున్నటువంటి క్రమము. మరి ఇది పార్టీకి మంచిది కాదు, తెలంగాణ సమాజానికి మంచిది కాదు. బీఆర్ఎస్ఏ కావాలి, సారే కావాలి అని వాళ్ళ యావత్తు తెలంగాణ కోరుకుంటున్నటువంటి సందర్భంలో మరి బీఆర్ఎస్ కు నష్టం కలిగించే విధంగా మాట్లాడడము, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, తొక్కలో పార్టీ అనే స్థాయిలో ఓడితే ఎంత గెలిస్తే ఎంత అని మాట్లాడడము, ఇది పార్టీ మాత్రమే కాదు తెలంగాణ కూడా వ్యతిరేకించే పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం పాలనలో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. యూరియా అందక అన్నదాతలు రోడ్డున పడ్డారు, అటు విద్యార్థులు ఆగమవుతున్నారు, అటు నిరుద్యోగులు ఆగమవుతా ఉన్నారు, ఇటు మహిళలు ప్రశ్నిస్తా ఉన్నారు. పాలన వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడతా ఉన్నది. ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. బీసీలు తమ రాజకీయ అధికారం కోసం, కామారెడ్డి డిక్లరేషన్ కోసం అడుగుతా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వాయిదా దగ్గరకు వచ్చింది, కోర్టుకు గడువు ఏదైతే ఇచ్చిండ్రో. మరి ఈ వైఫల్యాలన్నీ కాంగ్రెస్ ముందర ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో సారే కావాలి, కేసీఆరే కావాలి, బీఆర్ఎస్ఏ కావాలని ప్రజలు కోరుకుంటున్న సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు, ఏదైతే కాళేశ్వరం కేసీఆర్ గారికి అత్యంత ప్రతిష్టను, కీర్తిని సంపాదించి పెట్టిందో, ఏదైతే కాళేశ్వరం తెలంగాణను సస్యశ్యామలం చేసిందో, మరి తరాలుగా దశాబ్దాలుగా వట్టిపోయినటువంటి నిజాం సాగర్, పోచంపాడు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులను నింపగలిగినమో మల్లన్న సాగర్ జలాల ద్వారా, హల్దీవాగు నిరంతరము మరి నిండు కుండలాగా ఎట్లా ప్రవహించిందో, ఇట్లాంటివన్నీ చూసినాం మనం. భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువుల పూడిక తీసుకున్నాం. అద్భుతమైనటువంటి కాళేశ్వరాన్ని తప్పుబట్టే మాటలు, అక్కడ అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రభుత్వమే విఫలం చెందింది కదా. ఎన్ఏసీ రిపోర్ట్ అంటది ఈ విషయం కాళేశ్వరంలో. సుమిత్రమ్మ ఒక్క మాట